విద్య, ఉద్యోగం, సాధికారతే లక్ష్యంగా ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మెపా అనేది కొంతమంది ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ కలిసి ఇది ఒక సామాజిక ఉద్యమంగా తీసుకెళ్ళాలి, అందరినీ విద్యావంతులుగా చేయాలి, ఒక జాతి మాత్రమే కాదు మొత్తం సమాజం కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో మేము అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. దాదాపు చాలామంది పిల్లలకు మేము ఎవరికైతే ఫీజు కట్టలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఫీజు కట్టించి జాయిన్ చేయడం, ముఖ్యంగా నర్సింగ్లో చాలామందిని మేము జాయిన్ చేయడం జరిగింది. అలాగే మొన్న జరిగిన గ్రూప్ 2, గ్రూప్ 1 అప్పుడు ఒక దాదాపు 10 లక్షల పుస్తకాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. తర్వాత ఎక్కడైనా కూడా మీరు బీటెక్ చేస్తున్నట్లయితే మీకు అక్కడ ఇబ్బంది అవుతుంది, మాకు కొంత డబ్బులు హాస్టల్ ఫీజు లేదు, కొంత మాకు అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్లయితే అక్కడ కూడా మేము డొనేట్ చేయడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా మన ముదిరాజ్ కమ్యూనిటీలో అయితే మేము తప్పకుండా ఎక్కడైతే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎంతో కొంత అందరం కలిసి సామూహికంగా ఐక్యంగా సాయం చేయడం కానీ, ఎక్కడైనా ఇల్లు లేని వాళ్ళని కానీ, మొన్న బాధితులు కానీ, వరద బాధితులు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు అనేది పూర్తిగా మేము చేస్తూ సేవా కార్యక్రమం నిమగ్నమై ఉన్నాం. మా ఉద్దేశము, లక్ష్యం అంతా ఒకటే, సమాజం చైతన్యవంతం కావాలి, అది విద్యతో సాధ్యమవుతుంది. ఆ విద్య అనేది పూర్తి స్థాయిలో అందరికీ అందాలి, ఆ ఫలాలు అందరికీ అందాలి, ఉద్యోగం రావాలి, ఉపాధి అవకాశాలు దొరకాలి, నిరుద్యోగ యువతకు కూడా రేపు భవిష్యత్తులో మంచి పొజిషన్ రావాలని మేము కోరుకుంటున్నాం. అలాంటి సందర్భం మేము ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా అదే కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికీ మేము హన్మకొండలో, సిద్దిపేటలో, దాదాపు మళ్ళీ రంగారెడ్డి జిల్లాలో జాబ్ మేళాలు ఏర్పాటు చేసినాం. దాదాపు అన్ని జిల్లాల్లో మేము జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తూనే ఉంటాం. మళ్ళీ కంపెనీలు మళ్ళీ వస్తాయి, ఇంకా ఇది ఒక్కటేసారి కాదు, ఇంకా నెక్స్ట్ మళ్ళీ వస్తూనే ఉంటాయి. కాకపోతే మాకు కూడా ఇది ఒక ట్రయల్ అన్నట్టు, అసలు నిరుద్యోగులు వస్తున్నా వాళ్ళని ఎట్లా తీసుకోవాలి, ప్రాసెస్ ఎట్లుంటుంది, రిక్రూట్మెంట్. ఇదివరకు మేము 72 మందిని ఒకసారి అపాయింట్మెంట్ చేసినాం, 64 మందిని మేము అక్కడ హన్మకొండ అపాయింట్మెంట్ చేసినాం. ఇప్పుడు ఎంతమంది సెలెక్ట్ అవుతారు, సెలెక్ట్ కాని వాళ్ళకు మళ్ళీ ఏం అడ్వైస్ ఇవ్వాలనేది కూడా మాకు ప్రయోగమే. కాబట్టి మీరందరూ దయచేసి సహకరించాలని చెప్పని, ఈ జాబ్ మేళాను కూడా విజయవంతమైనందుకు మీరందరూ పూర్తిస్థాయిలో భాగస్వాములు కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.